హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి అలాగే పాస్టర్ గారికి వందనాలు. ఒక పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. లైన్లో ఉన్న మీరందరూ కూడా నాతో కలిసి పాడి దేవుని స్తుతించుదాం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాట అనే సాంగ్ ట్రాక్ మీద పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం.
లేదని ఒక సత్యం జీవితంలో వేసుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేదని ఒక సత్యం ఇంతవరకు చక్కగా దేవుని నామాన్ని కనపరచడానికి దేవుని కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మంచిది ప్రియా దేవుని ప్రియులారా, గడిచిన కాలమంతా తన కృపలో భద్రపరిచిన దేవుని నామాన్ని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరలా ఈరోజు కూడా ప్రకటన గ్రంథంలో నుంచి సంఘాలకు సంఘపు దూతలకు భక్తుడైనటువంటి యోహాను ఆత్మచేత నింపి రాయమని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఎఫెసీ సంఘం గురించి ఇప్పటి వరకు మనం చాలా మాటలు ధ్యానించాం. ఇప్పటి వరకు ఈ మాటలు ధ్యానించడం అందరికీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మొదటి 2వ వచనం, నీ క్రియలు, నీ కష్టము, సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహించలేదని ఎరుగుదును. అబద్ధికులు అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించే సంఘమని, వారు అబద్ధికులని కనిపెట్టినట్టుగా ఆ సంఘము దేవుని నామం నిమిత్తం భారం భరించి అలసిపోని సంఘమని మాట్లాడినప్పటికీ ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని దేవుడు ఒక తప్పును మోపుతూ నీకున్నటువంటి మొదటి ప్రేమను విడిచిపెట్టేటివి. అయితే ఏ స్థితిలో నిండి నీవు పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయని 3 హెచ్చరికలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. తర్వాత అదే 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనంలో అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి అనేటువంటి టైటిల్ థంబ్నెయిల్ మీద మీకు ఇచ్చాను. నేను ఈ మాటలు ధ్యానం చేశాను. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు నేను వచ్చి నీ దీపస్తంభము నీ యొద్ద నుంచి తీసివేస్తా. దీపస్తంభము ఆ స్థానంలో నుంచి తీసేస్తా, నీ యొద్దకు వస్తా. మంచిది. ఇప్పుడు దేవుడు ప్రతి మాట ఈ రోజున ఎఫ్ఎస్సి గ్రంథం, ఎఫ్ఎస్సి పుస్తకానికి దేవుడు ఎఫ్ఎస్సి సంఘానికి రాపిస్తున్న ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. మనం విన్నాం. ఏ స్థితిలోంచి పడ్డావో జ్ఞాపకం చేసుకోవాలి, మొదటిది. 2వది మారు మనసు పొందాలి. 3వది ఆ మొదటి క్రియలను చేయాలి. ఆ 3 జాగ్రత్తలు చెప్పి అట్లు చేయాలి. అట్లు చేసి అంటే అట్లు చేసి అంటే పిండేసి అట్లు చేసిన కాదు. ఏమండి, బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం ఆఖరి భాగంలో నోవాహు అట్లు చేసాను అని ఉంది కదా. ఒక ఆమె నేను కూడా అట్లు చేస్తానని చెప్పి అట్ల వ్యాపారం పెట్టిందంట. అట్లు చేసాను అంటే అట్లు వేసాను కాదు. హల్లెలూయా. అట్లు చేసి అంటే దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే సరి చేసుకోమని చెప్తున్నాడో సరి చేసుకొని అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. అంటే కంపల్సరీ మారు మనసు పొందాలి, ఆప్షన్స్ లేవు. కొన్నిసార్లు ఆప్షన్స్ పెట్టుకుంటాం. చాలామందికి మల్టిపుల్ చాయిస్ అంటే చాలా ఇష్టం. బ్లాంక్లో ఎగ్జామ్స్లో 100 మార్కులకి 30 మార్కులు బ్లాంక్స్ ఉంటాయి. ఈ 30 మార్కుల్లో మల్టిపుల్ చాయిస్
ఎంత ఇష్టమో ఏబిసిడి 4 చాయిస్లు ఉంటాయి, ఏదో ఒకటి పెట్టచ్చు. మల్టిపుల్ చాయిస్ లేవు ఇక్కడ. మారు మనసు పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి అంట్లా దేవుడు. మారు మనసు పొందటానికి ఒకసారి ట్రై చేయి అనట్లా, మారు మనసు పొందితేనే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఇది ఒక ఆజ్ఞ. ఏంటి? ఖచ్చితమైనటువంటి మాట. పొందితేనే అంటే తప్పక మారు మనసు పొంది తీరాల్సిందే. హల్లెలూయా. ఇది ఒక ఆజ్ఞ. బైబిల్లో నుంచి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. మారు మనసు పొందాలి. ఇదేంటిది? ఆజ్ఞ. మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నాయన మారు మనసు పొందు బంగారం, నువ్వు సరి చేసుకో నాయనా, దిద్దుకో నాయనా, నీ తప్పు తెలుసుకో నాయనా, నీకు నీ పొరపాటును కనుగొన్నాయన అని చెప్పేటువంటి రోజులు పోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రారంభంలో ఆయన ఇలా అంటాడు, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అయ్యా నమ్మండి, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, నమ్మండి 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 అని బోధించాడు అప్పట్లో. అయితే ఇక్కడికి వచ్చేసే లోపలికి ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడేమో మారు మనసు పొందని వారి నిమిత్తం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం కదా, మారు మనసు పొందని 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక. చాలండి, మాట్లాడదాం. దేవుని అనుగ్రహము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మనిషిని మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుంది? మారు మనసు పొందటానికి. ఏమనుందాడా? చదవండి మళ్ళీ ఇంకోసారి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక. దేవుడు మారు మనసు పొందమని ఎన్నోసార్లు ఆ అజ్ఞాన కాలంలో ఎన్నోసార్లు నిన్ను దేవుడు తన అనుగ్రహం ద్వారా నిన్ను మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తున్నాడు. అది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరిస్తావా? ఏమండి, ఎంత చక్కటి మాట అండి. మారు మనసు పొందు 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 అని ఎన్నిసార్లు సేవకులు నీతో మాట్లాడాడు. సేవకుల ద్వారా దేవుడు ఎన్నిసార్లు తన అనుగ్రహాన్ని నీ మీద కుమ్మరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దేవుని దీర్ఘశాంతమును తునీకరిస్తే 5వ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఏమండి, ఒక రకంగా ఇది కాఠిన్యమే అనకూడదు, కానీ బైబిల్లో ఉంది, నేను అంటాం కాదు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడండి మారు మనసు పొందని. ఎంతసార్లు, ఎంతమంది సేవకుల ద్వారా మారు మనసు ప్రకటించబడిందండి. ఎన్నిసార్లు మనసు మార్చుకో, మారు మనసు, పాపక్షమాపణ మారు మనసు మారు మనసు మారు మనసు అని దేవుని వాక్యంలో ఎన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించినా కూడా అది ఎరుగక, గుర్తించక దేవుని దీర్ఘశాంతమును సహనాన్ని, దీర్ఘశాంతము సహనము అంట. అంటే ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు? నువ్వు మారు మనసు పొందకపోవటం వల్ల సహించాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తునీకరించిన వాడు అవుతావు. ఏమవుతావు? తునీకరిస్తున్న వాడివి అవుతావు, తునీకరిస్తున్న దానివి అవుతావు. ఎన్నోసార్లు మారు మనసు పొందమని దేవుడు మాట్లాడినా కూడా మారు మనసు పొందకపోవటం, మారు మనసును నువ్వు పొందకడానికి ఇష్టపడకపోవటం. పొందుదాంలే అయ్యా,
ఒక ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? నేను ఇంకా పాపాలు చేస్తున్నానండి, నేను పాపం చేయటాలు మానుకోవాలి, అబద్ధాలు ఆడుతున్నాను, అబద్ధాలు మానితే మారు మనసు పొందమ్మా, నువ్వే మానుతావని చెప్పా. ఇప్పుడుకొచ్చి బాప్తిసం తీసుకోలే బ్రతుకులో. చాలా మందికి చెప్తే నాకు పిల్లలు పుట్టాలి అన్నారు, నాకు మగ పిల్లోడు కావాలన్నాడు. మారు మనసు పొందడానికి మగ పిల్లోడు పుట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? మారు మనసు పొందయ్యా, రక్షణ పొందయ్యా, సువార్తను నమ్మయ్యా, రాకడ సమీపంలో ఉందయ్యా. రక్షణ లేకపోతే నశించిపోతాం, రక్షణ లేకపోతే నరకానికి పోతాం. దేవుణ్ణి ఎరగక బ్రతికితే, దేవుడి సహనాన్ని దీర్ఘశాంతాన్ని తునీకరిస్తే ఉగ్రతకు కూడా అవుతాం. ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ వద్దంటుంది, మా నాన్న వద్దంటున్నాడు, మా అక్క వద్దంటుంది. నాకు ఇప్పుడే కాదన్నా 10th అయ్యాక చేసుకుంటా, ఇంటర్ అయ్యాక మారు మనసు పొందుతాను. ఎన్ని వంకలు పెట్టావు నువ్వు! ఇలా వంకలు పెట్టి అడ్లు పెట్టి మారు మనసు పొందకపోవటం విధానాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. ఏ ఐశ్వర్యమును? సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని తునీకరిస్తున్నాం. పాత నిబంధన యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, వారు ఎన్నిసార్లు తునీకరించారు అక్కడంతా చూడనా? వాళ్ళు నన్ను తునీకరించిరి అనే మాట దేవుడు అంటాడు చూడు. ఏం చదువుతున్నావు? ఎన్ని వచ్చిన? మూడో వచ్చిన నిమిషాలు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తికి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. చాలండి. మారు మనసు పొందక తునీకరిస్తూ తిరుగుబాటు చేస్తూ దేవుని విడిచి తిరిగితే ప్రతి వాని గుండె ఏమవుతుంది? ప్రతివాడు నడినెత్తి నుంచి ఏమీయబడుతున్నాడు? అక్కడ ఉంది 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేస్తున్నాడు. మారు మనసు పొందంటే పొందవు. మారు మనసు పొందక నువ్వేం చేస్తున్నావు? దేవుని మాటలకు, దేవుని చిత్తానికి, దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు చేయటం వల్ల కొట్టబడుతున్నావు. ప్రతివాడు నడినెత్తికి వ్యాధి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. జ్వరం వస్తే భయం, జలుబు చేస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, కాళ్ళు నొప్పి వస్తే భయం, కొంచెం గ్యాస్ పైకి తంతే భయం. ప్రతివాని గుండె బలహీనమైంది. గుండె బలహీనమవటం అంటే ఏంటి? ప్రతిదానికి భయపడతాడు గుండె బలహీనమైతే. గుండె నొప్పి కాదు. గుండె బలహీనమైందంటే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి భయమే. ఏ వార్త విన్నా భయమే, ఏ మాట విన్నా భయమే, ఎవరికి ఏమైనా జరిగినా భయమే, కడుపు నొప్పి వచ్చినా భయమే. బలహీనమైపోయింది గుండె. నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నిలబెట్టే దేవుడు, నా పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, సజీవుడు నాతో ఉన్నాడు అనే భయం, ధైర్యం లేదు. ఒక రోజున ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి ఒక బస్సు వెళ్తుంది. ఘాట్ రోడ్ అంటారు. ఏమంటారు? ఘాట్ రోడ్ వేశారు కొండ మీద. ఒక బస్సు ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్తుంది అంచు భాగాల నుంచి. అందులో ఇంచుమించు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రతి వాడు భయపడుతున్నాడు. కారణం ఏంటి? ఆ కొండ మీద టర్నింగ్లు తిరుగుతుంటే ప్రతి వాడి గుండె ఏమైపోతుంది? తడ 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 వెళ్ళాలి కానీ భయపడిపోతున్నాడు. ఒక్కొక్కడికి దెబ్బకి తడిసిపోతుంది. ఎక్కడ ఏ సందులో ఆ డ్రైవర్ పోయి ఇచ్చేటువంటి విధానానికి ఎక్కడ పడిపోతాం? ఏ లోయలో పడిపోతాం, కొండ మించి పడిపోతాం, చచ్చిపోతామేమో అనే భయం. అయితే ఒక 3 సంవత్సరాల పిల్ల అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు, అట్నుంచి ఇట్నుంచి, అట్నుంచి అట్నుంచి పరిగెడుతూ తిరుగుతూ ఉందంట. ఎక్కడ? బస్సులో.
ఈ 40 మంది ప్రయాణికులేమో గుండెని అరచేతిలో పట్టుకున్నారు. ఎప్పుడు ఎక్కడ పడిపోతాం, ఏమైపోతాం, చచ్చిపోతామేమో, బతుకెక్కడితోనే ఆగిపోయిద్దేమో, ఈ ప్రయాణం సజావుగా సాగేట్లు చేయి దేవుడా, నువ్వు కనుక నాకు చేస్తే ఇదిగో అక్కడికి వచ్చి గుండు కొట్టించుకొని నీ గుండెలో కాడుకేస్తా. ప్రతి ఓడికి ఇది ఆలోచన, భయం. కానీ ఆ 3 సంవత్సరాల పిల్ల అటు ఇటు ఇటు అటు ఇటు మా ఇట్లా మేమేమో ఇక్కడ భయంతో చచ్చిపోతున్నాం. ఏం అటు ఇటు తిరుగుతుంది, నీకు భయం లేదని. నాకెందుకు భయం, డ్రైవర్ మా నానేగా అందంట. దేవునికి స్తోత్రం. బండి నడిపేది మా డాడీ, మా నాన్న నడుపుతుంటే నాకెందుకు భయం, మా నాన్న ఉన్నంత వరకు నాకే భయం. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంత చక్కటి మాటలండి. నిజంగా దేవుడే నీ ఇంటికి అధిపతి అయితే, దేవుడే నిన్ను నడిపిస్తుంటే దేనికి భయపడను. ఇప్పటి వరకు 6 నెలలు నేను పనిచేసి, దేవునికి స్తోత్రం. దేనికి యెహోవా ఈడే. నాకు యేసయ్య గారు రాసిన పాట చాలా ఇష్టం. కలవరపడి కొండల వైపు నా కన్నులు ఎత్తుదునా అనేటువంటి ఆ పాటలో సర్వకృపానిధి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి. చాలండి, సౌండ్ కూడా తగ్గించేసినప్పుడే. హల్లెలూయా. ఇది తబల సౌండ్. దేవునికి స్తోత్రం. వదిలేసి సర్వకృప నిధి సంపదల గని. ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తుంటాను. ఎందుకు చెప్తా అంటే, నిధి అంటే ఏంటి? నిధి అంటే ఏంటి? నిధి బంగారం, దాచిపెట్టబడినది. అంతేనా? కనబడేదాన్ని నిధి అనరు, కనబడితే నిధి అనరు. కంటికి కనపడని దాన్నే నిధి అంటారు. అప్పట్లో రాజులు చచ్చిపోయేటప్పుడు భూమిని తీసి ఎక్కడో గుంటలు తీసి ఏదో కొండల్లోనో బండల్లోనో ఎక్కడో దాచిపెట్టేవాళ్ళు. ఈ దాచిపెట్టిన బంగారం పొలం దున్నేటప్పుడు ఎక్కడో లంకిపిండి దొరికింది అనుకోండి, వాడి ఆనందానికి హద్దులు. అది నిధి. పగలగొట్టి చూస్తే బంగారం గుండాకి సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చూసి దేవుడికి స్తోత్రం. నిధి మన దేవుడు దాచబడిన, బైబిల్లో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి ఎడల దేవుడు ఉద్దేశించినటువంటి మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలుంది నిధిలాగా. అందుకని యేసయ్య గారు సర్వ కృప. రెండో మాట ఏమన్నాడు? సంపదల గని. గని అంటే ఈ మాటలు నువ్వు విన్నావు కాబట్టి చెప్తున్నావులే. గని అంటే ఏంటండి? గని అంటే బొగ్గుల గని ఉంది కదా, బొగ్గు గనిలోకి వెళ్తారు. ఆ గనిలోకి వెళ్ళి లోపలికి వెళ్తారు, తవ్వుతారు కానీ అది ఎండింగ్ ఉండదు. ఎంత దవ్వుకుంటే అంత. మన దేవుని దగ్గర ఎంత దవ్వుకుంటే అంత, నో లిమిట్. దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక మనిషి హెచ్చించాలనుకుంటే, ఒక ఆయన ఉన్నాడు, చైనా, అమెరికా, బ్రెజిల్ ఆ రాష్ట్రపతులు, ప్రధానమంత్రుల దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేయగలిగాడు మన దేవుడిని కలిగిన వ్యక్తి. పేరు చెప్పను నేను. హల్లెలూయా. ఉన్నత అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేయగలిగిన కృప దేవుడు హెచ్చిస్తే. దేవుడు ఒక తొక్కు దొక్కితే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక కామెడీ పీస్ అంటున్నారు. దేవునికి ఏమో ఏ అవిధేయత దేవునికి కనపడ్డదు ఆయనలో. అప్పుడే దేవుని పిల్లరా, దేవుడు చూసుకుంటాడు. ధైర్యం ప్రతి వానికి ఉంటే. బలహీనమవడానికి కారణం ఏంటి? దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతాన్ని తుణీకరిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని విడిచి తిరుగుతున్నారు, విసర్జిస్తున్నారు దేవుణ్ణి. మారు మనసు పొందట్లా. రోమపత్రికలోకి రండి. ఇప్పుడు రోమపత్రిక. నీ కాఠిన్యమును ఏంటిదంట? నీ కాఠిన్యం అంటే
కఠినత్వము పొందుతాలే. కొన్నిసార్లు బైబిల్లో కఠినపరుచుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఫరోనే కనపడతాడు మనకి. దేవుడు నా ప్రజలను పోనీవయ్యా, నా ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళడానికి నా ప్రజలను పోనీమని దేవుడు అడుగుతున్నాడంటే, ఇదిగో నీ ప్రజలను పంపించడానికి యెహోవా ఎవడని హృదయాన్ని కఠినపరుచుకుంటే 10 తెగులు చేసి ఎట్టకేలకు ఐగుప్తులో నుంచి ఫరో బలము నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. కఠినపరుచుకున్నాడు. ఏం పరుచుకున్నాడు? కఠిన్యం. ఆ కాఠిన్యం కాదు ఇది. ఇది తెలిసి కూడా మారు మనసు పొందకపోతే పరలోకానికి వెళ్ళమని తెలుసు కూడా చాలా మంది కాఠిన్యత చూపిస్తారు. ఆటంకాలు చెప్పి దేవునికి మారు మనసు పొందట్లే, ఇంకా పొందరు. అందుకని నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. దేన్ని అనుసరిస్తున్నావు? హృదయం ఏం చేస్తుంది? మార్పు పొందట్లా. మార్పు పొందని హృదయం అంటారు. మార్పు పొందని హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు అనగా, ఉగ్రత దినమందు అంటే మళ్ళీ మనకు అర్థం కాదేమోనని భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం అంటే దేవుడు రెండోసారి వచ్చి న్యాయమైన తీర్పు చేసేటప్పుడు, గోధుమలను గురుగులను వేరు చేసేటప్పుడు, పాపులను నీతిమంతులను వేరు చేసినప్పుడు, పరిశుద్ధులను అపవిత్రులను వేరు చేసినప్పుడు, కఠినాత్ములను దీనులను వేరు చేసినప్పుడు, నీకు నీవే ఉగ్రతను ఏం తెచ్చుకుంటున్నావు? ఎంత చక్కగా రాసేటండి. పిల్లవాడికి కూడా అర్థమవ్వాలని దేవుడు రాపిస్తున్నాడు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు మారు మనసు పొందకపోవటం వల్ల. ఇంకా మాట అక్కడ మీరు చదివితే, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు అనే మాట ఉంటుంది. చూడండి ఎన్నో వచనం, కనబడిందా? 2వ అధ్యాయం 23-20 దేవునికి స్తోత్రం. ఒకటి 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. తమ మనస్సులో దేవునికి మారు మనసు పొందట్లేదంటే అర్థం ఏంటి? నీ మనసులో దేవునికి ఇంకా చోటు ఇవ్వట్లా. నీ మనసులో దేనికో చోటు ఉంది. ప్రేమించిన అమ్మాయికో, ఏదో సెల్ ఫోన్కో, నీ మనసులో ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చెయ్యాలనే చోటు. నీ మనసులో ఏదో ఆలోచన ఉంది కనుక నీ మనస్సులో చోటు లేదు దేవునికి. ఏం లేదు? ఎంత చక్కగా రాశాడు. నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతున్నావు, అందుకనే మారు మనసు పొందట్లా. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తుల కార్యాలు 17:30 దేవుడు అంటున్నాడు, ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడున్న దినాల్లో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని పొందాల్సిందే అని మనుషులకు ఆజ్ఞిస్తున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందాల్సిందే. అందుకని ఇది ఈ సంఘంతో కూడా అదే అంటాడు, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. పొందుతాలే అయ్యా, ఇంకా టైం ఉందిలే అయ్యా, ఇంకొంతకాలంలే అయ్యా. చెప్పకూడదు ఈ మాట, కానీ చెప్తున్నాను. మా తమ్ముడు జాన్ జనవరి నెలలోనే బాప్టిజం తీసుకుంటా అన్నాడు. తమ్ముడు ఏమనుకున్నా, నా బాధ ఏంటంటే తమ్ముడు మారు మనసు పొందాలి. చక్కగా దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు. మారు మనసు లేకపోతే రేపు ఏం జరుగుతుందో తెలియదు. రోజులు రేపు అనేది దానికి రూపు లేదు. రేపు ఏమవుతుందో తెలియదు. జనవరిలో తీసుకుంటా అన్నాడు. అది కూడా మా ఆత్మీయ తండ్రి చేతుల మీదుగానే తీసుకుంటా అన్నాడు. ఈ రోజున ఎగ్జాంపుల్ ఆయనే లేడు. ఇంకా రోజులు డిలే చేయటం మంచిది కాదు.
మారు మనసు పొందాల్సిందే అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞిస్తున్నాడు. తీతు పత్రిక, అసలు మారు మనసు అంటే ఏంటి? తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12. తీతు పత్రిక 2వ తిమోతి పక్కన ఉంటుంది. 2:11-12. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మనము విడివిడిగా చదవాలి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనం చేయాల్సిందేంటి? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమవుతున్నప్పుడు, దేవుని కృప నిజంగా ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. ఇది కృపాకాలం అండి. ఏ కాలం? కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృప ప్రత్యక్షమవుతుంది, కృప విస్తరిస్తుంది. చేసిన పాపానికి శిక్ష వెంటనే పడట్లా. చేసిన పాపానికి శిక్ష వెంటనే పడితే ఎవడు పాపం చేసే ధైర్యం చేయడు. పాపానికి శిక్ష పడట్లేదు కాబట్టి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు చాలా మంది. ఇది కృపాకాలం. సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయాలి? కృప ప్రత్యక్షమవుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం ఇట్లుండగా ఏమందుము? చదవండి 6:1. అలాగే ఏమందుము? కృప విస్తరింపవలనని పాపములో నివసిస్తామా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాం? కృప విస్తరిస్తుందని పాపమందు నిలిచి ఉంటామా? కృపందని పాపం చేస్తావా? కృపందని పాపంలో బ్రతుకుతావా? చేసిన తప్పు క్షమాపణ అడిగితే క్షమించగలిగిన దేవుడని పాపం చేస్తూ బ్రతుకుతావా? దేవుడు కృప కలిగిన దేవుడని కృపలో పాపం చేసి బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు అనేక మంది అన్యజనులు క్రైస్తవులను చూసి దేవుని చెంతకు రావటం లేదు. కారణం ఏంటంటే కృపందని పాపం చేస్తున్నాం, కృపందని ధ్వంసం చేస్తున్నాం, కృపందని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కృప ప్రత్యక్షమైనప్పుడు మనిషి చేయాల్సిందేంటి? మనం చేయాల్సిందేంటి? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి, ఇహలోక సంబంధమైన ప్రతి దురాశ. యాకోబు పత్రిక 1:13-14 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే. చదవండి 1:13-14 యాకోబు పత్రిక. దేవుడు 14 వచనం నుంచి చదవండి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత గీడవబడి మరుడు కొలపబడిన వాడై. నువ్వు శోధించబడ్డానికి కారణం ఏంటి? 5వ వచనంలో ఇచ్చాడు, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. కీడు విషయమై దేవుడు శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నాడని అనకూడదు. నువ్వు శోధించబడ్డానికి కారణం ఏంటంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడుతున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఈ స్వకీయమైన దురాశ, దాని ద్వారా ఏడవటం అంటే ఈడ్చుకుపోతారు. చూడండి, ఏ పాపం నిన్ను ఈడ్చుకుపోతుందో, ఏ పాపం నిన్ను లాక్కుపోతుందో. ఒక్కొక్కడు అంటున్నాడు, మందు మానేసి అని ఒట్టేసి అది చూడంగానే లాక్కుతుందండి దాని వైపు. నన్ను ఏంటంట లాగుతుందంట, మనసు పీకుతుందంట దాని మీదకి. అసలు భలే మాట్లాంటారు. ఎందుకోనండి సిగరెట్ పీకాలని మనసు పీకుతుంది దాని మీదకి. మానేసావు కదయా, నా పిల్లడి మీద ఒట్టని పొట్టేసావు కదా. ఎంతమంది భార్యలు అంటున్నాడు, వాడు ఎన్నిసార్లు ఒట్టేస్తాడో.
ఒట్లేసి వేసి ఒట్టు అయిపోయాడండి. ఏమైపోయాడు? నిజంగా ఎన్నిసార్లు ఒట్టేసి ఉంటారు చాలామంది. కానీ స్వకీయ దురాశలు ఏం చేస్తున్నాయి? ఈడ్చుకొని పోతాయి, తీసుకెళ్ళిపోద్ది. వాడు అనుకుంటాడు ఈరోజు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాడు, కానీ ఆలోచన కుక్కని తీసుకెళ్ళిద్ది నేను అక్కడికి. అందుకనే చెట్టును మొదలు నరకూడదు, వేళ్లతో సహా పెళ్ళికిస్తే మళ్ళీ మొలవదు. ఏమైంది? అదే కొంచెం మొదలు నరికి పెట్టామనుకో, కొన్ని రోజులకు మరలా ఏమవుతుంది? పాపము కూడా పెరిగి వేయాలి, అంతేగాని నరికితే సరిపోదు. ఇది పాపాన్ని పెరిగి వేయాలి కానీ నరకకూడదు. ఒకవేళ నరికితే దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నప్పుడు పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఏ దురాశ నిన్ను ఈడ్చుకొని పోయిందో ఆ ఈడ్చుకుని పోయేటప్పుడు మరులు కొలపబడిన వాడే అంట. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఇచ్చిందో. మరులు కొలపబడటం అంటే మైమరిచిపోవటం. ఏంటి? దేవునికి కొన్ని మాటలు భలే ఉంటాయి బైబిల్లో. మరులు కొల్పబడిన వాడై మైమరిచిపోతాడు. ఒక్కొక్కడు పీకుతుంటే దమ్ము ఎంత ఆనందం, ఒక్కొక్కడు తాగుతుంటే ఉత్తిరా దాంట్లో ఒక 10 నిమిషాలు ఎంతసేపు పీకుతావు చెప్పు? ఎవరో ఒక గొప్ప నాయకుడు చెప్పాడు, సిగరెట్లు తాగుతున్నాడని చెప్పి తండ్రి కొడుకును ఒక రూమ్లో బంధించేశాడంట. ఆ రూమ్ నిండా సిగరెట్లు పెట్టాడంట. వీడు రాత్రంతా వదిలే పనే, పీకుడే. రాత్రంతా దొరికినట్టు అబ్రహాం లింకన్ గారు అనుకుంటా బహుశా. పీకుడే పీకి ఎన్ని కాల్చగలిగాడు? సగం కూడా అవతీయలేకపోయాడు రాత్రంతా ఆ పీకుడికి, ఆ పొగకి, ఆ వాసనకి పొద్దున్న తలుపు తీసే లోపలికి దాని మీద అసహ్యం పుట్టింది. ఏం పుట్టింది? రెండోసారి సిగరెట్ ముట్టుకోలేదంట. దేవుడికి దాన్ని వేళ్లతో సహా పెళ్ళగించకపోతే మళ్ళా అది చిగురు పెట్టింది. ఏం చేసింది? చిగురు పెట్టింది. కొన్నిసార్లు గడ్డి మొలవకూడదని ఏదో వేస్తారు దాని మీద. కొన్ని రోజులకు మళ్ళీ నీళ్లు చల్లి వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ఏం చేసింది? పెళ్ళగించేస్తే రాదు. ఏం చేయాలి? పీకాలి వేళ్ళతో సహా. కొంతమంది పీకలు కోస్తారు. మా ఇంటి ముందు అక్కడక్కడ రాళ్ళల్లో గడ్డి వస్తుంది. మా అమ్మగారు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దాన్ని పీకిందో కోసిందో, కానీ మళ్ళీ తెల్లగిస్తే తప్ప మొలవదు అది మళ్ళీ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఉందని పాపం ఎప్పుడు పాపంలో నిలిచి ఉండకూడదు, పాపం చేయకూడదు. అందుకని అంటున్నాడు, కృప ప్రత్యక్షమైనప్పుడు, సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైనప్పుడు మనము భక్తిహీనతను అనకూడదు. అక్కడ మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. విసర్జన అంటే ఏంటి? విసర్జన అంటే పొద్దున్న మధ్యాహ్నానికి విసర్జించే మల విసర్జన, మూత విసర్జన అంటారు కదా, ఏదో ఒక విసర్జన. ఆ విసర్జన అనుకోండి. అంధకార సంబంధమైనటువంటి దురాశలను, నీ కడుపులో ఉన్నటువంటి కలుషితాన్ని ఎలాగో విసర్జిస్తావో ప్రతిరోజు విసర్జిస్తేనే కృపలో నిలిచి ఉంటావు. దేవునికి స్తోత్రం. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, శుభప్రదమైన నిరీక్షణ నీకు కలగాలంటే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండాలని అదే మారు మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు, మహాదేవుడును మన రక్షకుడునైన యేసయ్య మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలెనని బోధిస్తుంది మారు మనసు.
దేవునికి స్తోత్రం. అర్థమైన మారు మనసు అంటే క్లుప్తమైన వివరణ. అందుకని మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంకా మనం చూస్తే చాలా మాటలు ఉన్నాయి. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు అంటాడు, గతించిన కాలమే చాలు. చదవండి 1 పేతురు 4:3. 1 పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహపు పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుండుటకును చాలు. ఎన్నున్నాయి అక్కడ? చదవండి, లెక్కేయండి. ఎన్నున్నాయి? 1 పోకిరి శాస్త్రాలు. ఏ శాస్త్రం? కొంతమంది పోకిరి శాస్త్రాలు ఉంటాయి. చెప్పాను కదా, ఒక ఆయన అంటున్నాడు, ఒక తల్లి చేతిలో పిల్లుంటే పిల్ల బాగా రెడీ అవుతుంది అంటున్నాడు. మరి చిన్నపిల్లని రెడీ చేస్తారు కానీ రెడీ అయ్యిద్దా? సంవత్సరంన్నర పిల్ల బాగా రెడీ అవుతుంది అంటున్నాడు. దీన్ని ఏమంటారంటే పోకిరి శాస్త్రాలు అంటారు. ఆడపిల్లల్ని చూడటం, రోడ్డు మీద వెళ్ళేవాడిని చూడటం పోకిరి శాస్త్రాలు. నువ్వు తల్లిని చూసావా పిల్లని చూసావా? నీ కళ్ళు పేలిపోను. నువ్వు తల్లిని చూసావా పిల్లని చూసావా? సంవత్సరం పిల్లని బాగా రెడీ అవుతుంది అన్నావంటే ఏ పోకిరి యాసాలు, ఏ పోకిరి చిల్లర చేష్టలు నీలో ఉన్నాయి. 2వది దురాశ. ఇప్పుడు చెప్పాం కదా, దురాశ దుఃఖానికి. ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి. అయినా కూడా ఎంతమందికి దురాశ ఉంటుందో. 3వది మద్యపానం. అంటే పానము, మద్యము, మందు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏ ఆటపాటలు? అల్లరితో కూడిన ఆటపాటలు. త్రాగుబోతు విందులు. అబ్బా, ఏ విందులు? పార్టీ అంటారు దీన్ని. ఏమంటారు? అరే పార్టీ రా అంటారు. అమ్మాయి పుట్టిందిరా అంటే పార్టీ. ఆడపిల్ల నాకు పుట్టిందిరా నాయన అంటే పార్టీ ఏందంటాడు వాడు. ఈరోజు నా పుట్టినరోజు అంటే పార్టీ. అంటే ఇదేంటంటే త్రాగుబోతు విందులు. పుట్టినా సచ్చినా కూడా మరీ దారుణం అండి. సచ్చే దగ్గర కూడా ఉంటారా ఈ విందుగాళ్ళు. బతికినా, పుట్టినా, సచ్చినా, గిట్టినా, పుట్టినరోజైనా, ఫంక్షన్ అయినా ఈ బ్యాచ్ కంపల్సరీ ఉంటుంది. వీడికి సందర్భం కావాలి కానీ ఏ అడ్డు ఉండకూడదు. ఏ సందర్భం వచ్చినా తాగడానికి చూస్తాడు. తాగుబోతు విందులు. 5వది చెయ్యదగిన విగ్రహ పూజలు. 6వది ఏంటి? చెయ్యదగని విగ్రహ పూజలు. చెయ్యకూడని విగ్రహ పూజలు. బైబిల్లో విగ్రహం అంటే ఏంటి? ఆయన కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహమే. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా అది నీ జీవితంలో ఒక విగ్రహమే. కొత్త నిబంధన. పాత నిబంధనలో రాయి చేత, మత్తు చేత విగ్రహములను పూజించి వ్యభిచారం చేస్తున్నావని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. మొద్దులతో వ్యభిచారం అంటే ఏంటి? నిజదేవుడిని విడిచిపెట్టి, నీకు భర్త అయినటువంటి, నీకు రాజు అయినటువంటి నిజదేవుడిని విడిచిపెట్టి రాళ్లను, మొద్దులను, చెట్లను పూజిస్తే వాటితో నువ్వేం చేసినట్టు? వాటిని విగ్రహాలుగా చేసుకుంటే వ్యభిచారమే. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నిర్గమాకాండ 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. 2వది ఏంటి? ఆకాశమందు గాని, భూమి అందే గాని, భూమి కింద గాని ఏ రూపమును, ఏ విగ్రహమును చేసుకోకూడదు. యేసుక్రీస్తు ఫోటోని పెడతారు చాలా మంది. ఊహా చిత్రాలు ఇవన్నీ. ఏ చిత్రాలు? ఊహా. యేసుక్రీస్తు ఇలా ఉండేవాడు. యేసుక్రీస్తు కళ్ళు ఇలా ఉండేవి. ఆయనను గురించి వివరించదగన ఎంతో సుందరుడెంతో మురిసిపోయాను. ఎంత బాగుంటుందో పాట. ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. ధవలము అంటే
ధవలవర్ణుడు. ధవలం అంటే తెలుపు, తెలుపు. ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. 10,000 మందిలో కూడా పోల్చదగిన వాడు. ఆయన రూపము, ఆయన పలువరుస అక్కడ ఆ పాటలో ఎంత చక్కగా వివరిస్తాడు. ఆయనను పోలిన వారు ఎవరు లేరు, నిన్ను పోలిన వారు ఎవరు లేరు. ఆయనను పోలిన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేరు. కానీ ఒక రూపాన్ని తీసుకొని, ఒక ఫోటో చేసుకొని దానినే ఒక విగ్రహంగా, శిలువ మీద యేసుక్రీస్తు మరణించినట్టు ఒక విగ్రహం, మెల్లో ఒక విగ్రహం, సిలువను మోసుకొని సువార్తను చేపాటి. తెలుసా పాట? సిలువను వేసుకొని, మోసుకొనే వేసుకునే. ఈ మధ్య చాలా మంది మెళ్ళో వేస్తున్నారులేండి. మెళ్ళో వేయటమే కాదు, శివులీలకు కూడా సిలువలే. కీచైన్లు కూడా సిలువలే. సిలువను వేసుకొని సిగరెట్లు పట్టుకొని, ఏం పట్టుకొని? మాల అంటున్నారు. కానీ ఇప్పుడు మాల అనేటువంటిది ఒకటి పెట్టారు క్రైస్తవ్యంలో, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఆ మాట అంటే వాడంటాడు మేము పులని ఒప్పుకున్నాం అంటాడు వాడు, పనికి మాలను. ఏది ఈ మతోన్మాది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి చూసి మాల అనేది తీసుకొచ్చుకున్నాం అన్నాం అనుకో, మనం మేము పులని ఒప్పుకున్నావులే అంటాడు వాడు. ఏదన్నా కూడా ఈ రోజు తప్పుగానే ఉంటుంది ఈ రోజున. అందుకని బైబిల్లో ఉంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఉప్పు వేసినట్టు రుచికరంగా, కృపాసహితంగా ఉండాలంట. ప్రభు చిత్తం అయితే ధ్యానం చేద్దాం ఆ మాటలన్నీ. అప్పుడు మీ మీద నింద వేయవాడు సిగ్గుపడతాడని ఉంది బైబిల్లో. ఏమేస్తే మన సంభాషణ బాగుంటే మన మీద నింద వేసేవాడు కూడా సిగ్గుపడే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని కృప ప్రత్యక్షమైంది. అదే మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఇంకా ఎరగకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎంతకాలం నీ వృధాగా గడుపుతావు. మారు మనసు పొందకపోతే, మనసు మార్చుకోకపోతే తీర్పు దినమున, దేవుని న్యాయమైన తీర్పు పరచబడు దినమందు, ఒక రకంగా నేను చెప్తాను, దుర్దినాల్లోనే మనం ఉన్నాం, అంచె దినాల్లోనే ఉన్నాం. దినములు చెడ్డవి అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో మనం ఉంటుండగా ఇంకా మారు మనసు పొందక, దేవుని తునీకరిస్తూ, దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తునీకరించి, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే రోజున మనకు మనమే ఉగ్రతను గురి తెచ్చుకోవటం దేవునికి ఇష్టం లేక మారు మనసు పొందమని మరలా ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతుండగా, నీ కాఠిన్యమును, మార్పు చెందని హృదయమును అనుసరించకుండా దేవుని మాట దేవుని చిత్తాన్ని చేసి మారు మనసు పొందితేనే నేను నీ యొద్దకు వస్తాను అన్నాడు. ఆయన ఎలా వస్తాడో ప్రిపేర్ అయ్యా నేను, సమయం లేదు. ఎలా వస్తాడంటే యోధా గోత్రపు సింహంగా, న్యాయాధిపతిగా, తీర్పు తీర్చ రాబోతున్నాడు. మరలా ఆయన రాబోతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు దీపస్తంభాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని దాని స్థలము నుంచి తీసివేసే రోజు రాకముందే, నీ దగ్గర ఉన్న ఈవులను లాక్కునే రోజు రాకముందే, నీకు ఇచ్చినటువంటి కృపను తీసుకోకముందు, రాకోకముందే సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడు. సౌలుకు నా కృపను దూరం చేసినట్లు దావీదుకు నా కృపను దూరం చేయను అన్నాడంటే, సౌలుకి ఏం చేశాడు? కృపను దూరం చేసుకుంటున్నావు. ఈ రోజున మారు మనసు పొందక ఉగ్రత పాలవుతున్నావు, ఉగ్రతను తెచ్చుకుంటున్నావు నీకు నీవే. రేపేమవుతుందో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. బయటికి వెళ్ళామంటే బ్రతికి బట్ట కట్టగలమనే ఆలోచన, ఆశ కూడా లేదు. భయం. అందుకని భయం అనేటువంటి ఒక చిన్న సీరియల్ నేను ముందు అరగంట ముందుగా నేను ప్రసారం చేశాను. నిజంగా రేపేమవుతుందో తెలియని భయం. ఇలాంటి భయాదోలతో బ్రతికేటువంటి దినాల్లో మనం ఇంకా దేవుని ఎదుల
నమ్మకంగా, నీతిగా, స్వస్థబుద్ధితో, భక్తితో బ్రతకాలని దేవుడు మారు మనసు పొందమని మనల్ని ప్రేరేపిస్తుండగా ఇంకా ఆలస్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు తమ్ముడా? ఇంత గొప్ప రక్షణను తునీకరిస్తే ఎట్లా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది? ఎలా తప్పించుకుంటాం? ప్రార్థన చేద్దాం. దీపస్తంభమును దేవుడు నీ యొద్ద నుంచి తీసివేస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయన శిక్షించబోయే పరిస్థితి రానియద్దు. దయచేసి మారు మనసు పొందటానికి ప్రార్థన చేయి. ఇంకా మారు మనసు పొందక నీ జీవితంలో నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావేమో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా మాట్లాడుతుండగా మారు మనసు పొందితే సరి అని ఖచ్చితంగా ఆయన మాట్లాడుతుండగా అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండగా మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందరు నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందరు నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అయ్యా, మారు మనసు పొందటానికి నీ అనుగ్రహము ప్రేరేపిస్తుందని గుర్తెరగక ఇంకా మారు మనసు పొందక రోజులు గడిపి వేస్తూ ఉగ్రతకు గురవుతున్నటువంటి వారిని మారు మనసు పొందటానికి నీవిచ్చిన కృపను పోగొట్టుకుంటున్న వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎక్కడైనా మారు మనసు పొందటానికి అశ్రద్ధ చేయక, అవును తండ్రి, ఎక్కడైనా మారు మనసు పొందటానికి కఠినత్వాన్ని కనపరచక, స్తోత్ర, మార్పు చెందిన హృదయమును అనుసరింపక, అవును ఉగ్రత దినమందున దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడబో ఆ దినమున నీకు నీవే ఉగ్రతను ఎందుకు సమకూర్చుకుంటున్నావని నీవు ఖచ్చితంగా మాట్లాడుతుండగా అంతటా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞయిస్తుండగా నీవు మారు మనసు పొందితేనే సరి, లేదంటే నేను నీ ఎత్తుకు వస్తానని ఆ దినమును మేము అయ్యా తట్టుకోలేము, ఆ ఉగ్రతను మేము తట్టుకోలేము తండ్రి. మారు మనసు పొందమని నీవు మాట్లాడుతుండగా నీకు స్తోత్రము తండ్రి. ఎఫెసు సంఘాన్ని ఆధారం చేసుకొని మారు మనసు పొందితేనే అనేటువంటి ఒక ఆజ్ఞను మాకు ఇచ్చి, మారు మనసు పొందకపోతే లేని ఎడల నేను నీ యొద్దకు వస్తాను. బైబిల్లో రాయబడి ఉందయ్యా, దొంగ వచ్చినట్లు వస్తాను తండ్రి. నేను ఎలా వస్తానో ఎప్పుడు వస్తానో తెలియదు. నేను నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు విడువబడతావు అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు చూస్తుండగా 5గురు విడువబడ్డారు, 5గురు ఎత్తబడ్డారు. మారు మనసు పొందని వారు విడువబడ్డారు, మారు మనసు పొందిన వారు ఎత్తబడ్డారు. సరి చేసుకున్న వారు ఎత్తబడినట్లుగా అయ్యా, సరి చేసుకుని ఎత్తబడే గుంపులు మేము ఉండినట్లుగా నీ వాక్యం మమ్మల్ని ప్రేరేపిస్తుందని గుర్తిరిగి సమస్త భక్తిహీనతను, సమస్త కల్మషమును, సమస్త పాపమును, సమస్త దుర్నీతిని విడిచిపెట్టి నీతితో, భక్తితో, యథార్థతతో, స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండవలనని మాకు బోధిస్తుండగా తండ్రి, మనుషులందరికీ రక్షణ కరమగు నీ కృప ప్రత్యక్షమవుతున్న దినాల్లో నీ కృప ద్వారా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రము. కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి. వీరయ్య గారు యాక్సిడెంట్లో మరి వారు బండి మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి
చిన్న మెదడు చితికి అవునయ్యా. కపాలం పగిలి అవును మరణ దశలో కుమారుడు ఉంటుండగా అవును తండ్రి. CGH లో చికిత్స పొందుతూ అవునయ్యా. అపస్మారక స్థితిలో పడి ఉండగా అవును తండ్రి. స్వస్థపరచువారు సజీవుడు నిజ దేవుడు. కార్యములు మన జరిగించు. దేవుడు స్వస్థపరచగలడు. దేవుడి చిత్తానికి అతను అప్పగిస్తున్నాడు. స్తోత్రం. ప్రభా నీ కుమారుని మీరు స్వస్థపరచు. స్వస్థపరచు. మరణ పడక మీద నుంచి లేవని లేవనెత్తు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు లేరు కనుక తండ్రి తండ్రి. అలాగే సౌరమ్మ గారి నిమిత్తం ప్రార్థన. ప్రార్థిస్తున్నాము నీ తండ్రి. కుమార్తె ఎంతగానో బలహీనపరచబడి బలహీన- అనారోగ్యంతో బలహీనపరచబడుతుంది. అవునయ్యా. కుమార్తెలు జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత మీరు అనుగ్రహించండి. స్వస్థపరచు. బలపరచండి. సాక్షిగా నిలవబెట్టండి. నిలవబెట్టు. మీ చిత్తమైతే మరలా ఈ విధంగా లైవ్ లో కలుసుకొని అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మీరు మా కృప అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం కుడి ఉన్న మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. మీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా ఫోన్ నెంబర్ 7989691316 7989691316. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధం. మా మట్టుకు మేము మీ కొరకు దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెడతాం. అంతేకాదు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశాలు, ఈ లైవ్ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మాకు తెలియచేయండి. ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఒక 10 మంది అయినా మీ ఫేస్బుక్ అకౌంట్లో మీరు షేర్ చేయటం వల్ల అనేకులకు దేవుడి శుభార్త వెళ్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మేము ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా దేవుడి వాక్యాన్ని ధ్యానించి మేము మీకు అందజేస్తున్న ఈ వర్తమానాలు వృధా కాకుండా అనేక మందికి చేరినట్లుగా దేవుడి పనిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి షేర్ అనేటువంటిది నొక్కి మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయండి. మీకు ఇబ్బందుల్లో ఉన్న వారికి మాట్లాడే దేవుడి వాక్యం సజీవమైనదని దేవుడి వాక్యము మాట్లాడుతుంది ఎబ్రీ 4:12. కాబట్టి ఎప్పుడు మరణించనిది, ఎప్పుడు మరణం అనేటువంటిది లేని దేవుడి వాక్యం. కాబట్టి దేవుడి వాక్యం ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడుతుంది. మీరు పంపించండి. వారితో దేవుడు మాట్లాడి ఒక్క ఆత్మనైనా దేవుడి సన్నిధికి నడిపిస్తే అంతకన్నా గొప్ప సంతోషం ఏముంటుంది. దేవుడి పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని క్రీస్తు పేరిట మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను.